ఆడపిల్లల పాదాలకి ఇట్లాంటి బోలు గజ్జల పట్టీలు ఎంత అందంగా ఉంటాయో గదా! మా పొట్టిగానికైతే వాళ్ళ నానమ్మ జేపిచ్చింది బర్త్‌డేకి అనుకుంటాను. అప్పుడైతే ఆ టైంలో అత్తమ్మ జేపిచ్చింది. సో, ఇదెందుకు షేర్ జేస్తున్నాను అంటే, ఈ కాలంలో అయితే మనందరికీ దాదాపుగా తొట్టి తీసుకోవడం అలవాటయిపోయింది. అది ఎప్పటినుండో ట్రెండ్ అయిపోయింది గానీ, ఇట్లా చీరతో అయితే చాలా తక్కువ మంది ఉయ్యాల గడుతున్నారు గదా! చిన్న పిల్లలకి. ఆల్రెడీ చిన్నామెకి తొట్టి ఉంది గానీ, ఇట్లా ఎందుకేస్తున్నామంటే, మాకిలా చెల్లె వాళ్ళ యారాలు ఇట్లా దీంట్లో ఏస్తదంట. మంచిగా నిద్రపోతదని జెప్పింది. సో, మేము గూడా ఒకసారి మా చెల్లె ట్రై జేషింది. మంచిగా నిద్రపోతుంది. అంటే ఇప్పుడు మనం మంచం పైన పడుకున్న దానికి కింద పడుకున్న దానికి ఎంత తేడా ఉంటది చూడండి. మన బరువు కొంచెం ఆనుకోవడానికి ఉండి, మనం రిలాక్స్ అయితాం గదా! సో, అట్లనే తొట్టిలో వేస్తే గూడా పిల్లలు అట్లా రిలాక్స్‌గా పడుకుంటారు గావచ్చు అని నేను అనుకుంటున్నా. నాకంతా సైంటిఫిక్‌గా చెప్పడం రాదు. నేనేం డాక్టర్‌ని గాదు గానీ, ఇట్లా చీరతోటయితే వేషేయండి మంచిగా పడుకుంటారు. కేసీఆర్‌దయితే ఇట్లా ఉయ్యాలయిపోయింది.